రాష్ట్రంలోని 80% పత్రికలు, టీవీ ఛానళ్లు తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాయి అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఈ రాష్ట్రంలోని మీడియా సంస్థలే కాకుండా జాతీయ స్థాయిలో ప్రముఖంగా పేరుగాంచిన నిజాన్ని మాత్రమే నినదించడం కోసం ఏర్పాటైన న్యూస్ ఏజెన్సీలు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉన్నాయా? ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఒక ట్వీట్ చేశారు. ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, న్యూస్ ఏజెన్సీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఎలా మద్దతు ఇస్తున్నాయనే దానికి సంబంధించి మహమ్మద్ జుబేర్ ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఇందుకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఈ నిరసన కార్యక్రమాల కవరేజ్ లో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఏకపక్షంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది అంటూ ఆధారాలతో సహా మహమ్మద్ జుబేర్ ట్వీట్ చేశారు. స్వాతంత్రం రాకముందు భారతీయ వార్తలపైన బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. దీన్ని నియంత్రించాలి, అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోని ప్రముఖ పత్రికల యాజమాన్యాలు అన్నీ కలిపి పీటీఐని ఏర్పాటు చేశాయి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తుంది. ఈ దేశంలోని దాదాపు అన్ని మీడియా సంస్థలకు పీటీఐ వార్తలను సేకరించి అందజేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర సభ్యత్వం తీసుకున్న పత్రికలకు, టీవీ ఛానళ్లకు ఫోటోలు, వీడియోలు, కీలకమైన వార్తలు అన్నింటినీ కూడా అందజేస్తూ ఉంటుంది ఈ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. చాలా విశ్వసనీయత ఉండేది. అయితే ఇప్పుడు ఆ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. మహమ్మద్ జుబేర్ ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే చివరకు ఈ పీటీఐ కూడా దాన్ని కవర్ చేయలేదు. కవర్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస పెట్టి మాట్లాడితే వాటిని మాత్రం ప్రముఖంగా పీటీఐ ప్రచురిస్తూ వస్తోంది. ఇది పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది ఈ సంస్థ అనడానికి నిదర్శనం అంటూ విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ స్క్రీన్ షాట్లను కూడా ఆయన పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కూడా న్యూస్ ఏజెన్సీలు ఇలాగే ఏకపక్ష కథనాల్ని ప్రసారం చేసే ధోరణిని నేను గమనిస్తూ ఉన్నాను. పీటీఐ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా చెబుతున్న డిఎస్సి లోపాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వైసీపీ లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అయితే ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ ఈ నిరసనల్ని కవర్ చేయలేదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రకటనను కూడా వాళ్ళు ప్రచురించలేదు. కానీ వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రకటన చేసిన వెంటనే వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ అధికార పక్షం టీడీపీ నాయకులు ఇచ్చే వరుస స్టేట్మెంట్లను సేకరించడానికి ఈ ఏజెన్సీ వెంటనే వారిని సంప్రదించింది. అంటే పీటీఐ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మంచి చేసేలాగా ఒక కాజ్ మీద వైసీపీ ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తే వాటిని కవర్ చేయకుండా వైసీపీకి కౌంటర్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లను సేకరించి అన్ని మీడియా సంస్థలకు సప్లై చేసే పనిలో పీటీఐ ఉంది అని మహమ్మద్ జుబేర్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఆయన స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశారు ట్విట్టర్లో. అంటే ఒకప్పుడు ఎంతో సదుద్దేశంతో మీడియా సంస్థలు అన్నీ కలిసి, పత్రికలన్నీ కలిపి పీటీఐని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ సంస్థ కూడా ఒక అధికార పార్టీకి వంత పాడే సంస్థలాగా మారిపోయిందంటే ఇక ఈ దేశంలో ఇంతకు మించిన బాధాకరమైన అంశం మరొకటి ఉండదు. ఈ పీటీఐని ఏర్పాటు చేసినప్పుడు పత్రికా యాజమాన్యాలంతా ఒక మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నడిపిస్తున్న వాళ్ళు ఆ స్థాయి విలువల్ని ఇప్పుడు పాటించడం లేదన్నది ఈ ఆరోపణలు బట్టి అర్థమవుతోంది. ఏదో ఒక మీడియా సంస్థ ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోవడం కంటే ఇలాంటి న్యూస్ ఏజెన్సీలు ఏదో ఒక పక్షం వంత పాడడం మాత్రం ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే పీటీఐ అనేది సుదీర్ఘ చరిత్ర, ఎంతో విశ్వసనీయత ఉన్న వార్తా సంస్థగా పేరుంది, న్యూస్ ఏజెన్సీగా పేరుంది. అలాంటి సంస్థ వార్తల్ని మొత్తం అన్ని మీడియా సంస్థలకి సప్లై చేస్తూ ఉంటుంది. ఒక పీటీఐ నుంచి ఒక వార్త తమకు అందిందంటే ఇప్పటికీ కూడా పాఠకులు కావచ్చు, చాలా మీడియా సంస్థలు 100% నిజమని నమ్మే పరిస్థితుల్లో ఎప్పటికీ ఉన్నారు. అలాంటి విశ్వసనీయతను గతంలో చూపిన పీటీఐ లాంటి సంస్థలు ఇప్పుడు ఏకపక్షంగా ఒక పార్టీకి వంత పాడితే దానివల్ల దేశం మొత్తం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రజానీకం మొత్తం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది.